సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజులు. ఈరోజు పంచాంగం శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం. ఈరోజు శనివారం, జూలై 27వ తారీఖు 2024వ సంవత్సరం. ఈరోజు తిథి సప్తమి, రాత్రి 1:04 వరకు ఈరోజు సప్తమి ఉంది. అంటే ఈరోజు పూర్తిగా తిథి సప్తమి నడుస్తుంది. ఈరోజు వారం శనివారం, నక్షత్రం రేవతి నక్షత్రం, సాయంత్రం 5:27 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 6:16 నుంచి 7:45 వరకు ఈరోజు వర్జ్యం ఉంది. దుర్ముహూర్తము ఉదయం 5:40 నుంచి 7:22 వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 3:13 నుంచి 4:42 వరకు ఈరోజు అమృతకాలం నడుస్తుంది. సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:32 ఈరోజు పంచాంగం సమాప్తము. నమస్కారం. సూర్య భక్తి టీవీ ఛానల్స్లో భాగంగా మనం ప్రతిరోజు గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా కొత్త విషయాలు మనం నేర్చుకుంటూనే ఉన్నాము. ఈరోజు గురోపదేశం అనే కార్యక్రమంలో భాగంగా ధ్యానము గురించి మనం పూర్తిగా కొన్ని విషయాలను ఇప్పుడు నేర్చుకుందాం. భగవంతుడికి ధ్యానం ఎలా చేయాలి? పారమార్థిక ప్రయోజనానికి ధ్యానము ముఖ్య సాధనం. అంటే ఒక జీవితం పరమార్థం చెందాలి అంటే, ఖచ్చితమైన జీవితాన్ని మనిషి ఆస్వాదించాలంటే ధ్యానము చాలా 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 ముఖ్యమైనదన్నమాట. ప్రార్థన, పూజ, జపం ఇటువంటి పరంపర అంటే సాంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయంలో ధ్యానం అనేది తదుపరి మెట్టనమాట అండి. అంటే అలాగా మనం ప్రార్థన చేస్తాం, పూజ చేస్తాం, జపం చేస్తాం, అదే రకంగా ధ్యానం కూడా చేయాలని. ఈ ధ్యాన సాధన ఆధ్యాత్మిక ఉన్నతికి ఎక్కువగా సహకరిస్తుందట. అంటే ఎవరైతే ధ్యానం చేస్తాడో, ఎవరైతే తన పూర్తి మనసుని భగవంతుని మీద పెడతాడో, కంపల్సరిగా ఆధ్యాత్మిక ఉన్నతికి సాధించడానికి చక్కని మెట్టు ఈ ధ్యానము అని చెప్పచ్చు అనమాట. ఇందులో మన మనస్సు భగవంతునిపై లగ్నపరిచి, అంటే మన మనస్సు పూర్తిగా దేని మీద దృష్టి సాధించాలంటే కేవలము భగవంతుడి మీద. ఎటువంటి ఆలోచనలు కూడా లేకుండా, ఎటువంటి ఆలోచనలు మన మనసులోకి మన దగ్గరికి రానివ్వకుండా ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఏ మానవుడన్నా ధ్యానం చేస్తే రకరకాల ఆలోచనలు మనిషికి రావడం సహజం. పట్టుమని ఒక 10 నిమిషాలు కూడా మనం దేవుని ముందు కూర్చుని ధ్యానం చేయలేము. ఎందుకంటే మన యొక్క పరిస్థితులు అలాంటివి. మన దృష్టి భగవంతుని మీద ఉన్నప్పటికీ మన మనసు భగవంతుని మీద ఉండదు, పరి విధాలుగా పరిగెడుతుందన్నమాట. అలా పరిగెట్టకుండా ధ్యానాన్ని ధ్యానంగానే ఏ రకంగా చేయాలి అంటే దీనికి ఒక 3 దశలు ఉన్నాయి, అంటే 3 పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం, ఆ దశల ప్రకారం మనం చేస్తే కనుక మనం ధ్యానాన్ని ఖచ్చితంగా సరిగ్గా చేయొచ్చు అనమాట. ఏంటని గురువుగారు? మొట్టమొదటిది అంటే ప్రత్యాహారము అంటారన్నమాట. ప్రత్యాహారము ఏంటండి? ఈ ప్రత్యాహారము అంటే మానవుడి మనస్సు ఎల్లప్పుడూ కూడా బాహ్య విషయాల చేత ఆకర్షించబడి ఉంటుందన్నమాట. బాహ్య విషయాలు అంటే బయట విషయాలు. మానవుడి యొక్క మనస్సు ఎప్పుడు కూడా నిలకడగా ఉండదు అన్నది సత్యం. ఎప్పుడు కూడా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. దానిని ఈ సంచారం నుండి అంతర్ముఖంగా మరల్చి ఆలోచనను విసర్జించేలా చేస్తుంది. కరెక్టే కదండి. ఎప్పుడైతే మన మైండ్లో, మన మనసులో ఈ బయట ఆలోచనలు స్థిరంగా ఉండిపోయాయో, బయటికి వెళ్ళవో, అప్పుడు ఈ మానవుడి యొక్క సంచారం నుంచి అంతర్ముఖంగా మన యొక్క ఆలోచనలను విసర్జించేలా చేస్తుందన్నమాట. అంటే భగవంతుడి మీద ఉండే దృష్టి అంతా కూడా కేవలం భగవంతుడి మీద పెట్టకుండా పరి విధాలుగా పారిపోతుంది మన మనసు. మరి రెండోది ఏంటండి? ధారణ అంటాం. రెండోది ధారణ.
ఏంటి ఆ ధారణ అంటే మనిషి యొక్క మనసు పూర్తిగా దాని మీద ఉండిపోకుండా, అంటే పరి విధాలుగా బయటకు వెళ్ళిపోకుండా, తన మనస్సు అన్న చేత ఎవడైతే పూర్తిగా నిగ్రహం చేత ఉంటాడో, ఎవడైతే నిగ్రహం చేత తన యొక్క మనస్సుని భగవంతుడి మీద కేంద్రీకరిస్తూ ఉంటాడు. ఒకవేళ నిజంగా మనం భగవంతుడి మీద మన మనసు కేంద్రీకరించి లేకపోతున్నాం అనుకోండి, బాహ్య ఆలోచనలు పూర్తిగా వదలకపోతున్నకోండి, అది ధారణ అనిపించుకోదన్నమాట. ధారణ అంటే ఏంటంటే స్మృతిలోకి మనస్సులపై భగవంతుని మీద పూర్తి దృష్టి సాధించుట. అలాగే బయట ఆలోచనలు పై రకాలుగా ఎప్పుడు కూడా మన వైపు ఉండకుండా చేయుట. ఇలాంటివన్నీ చేస్తే ధారణ ఖచ్చితంగా మనిషికి అవసరమే ఉంటుందండి. మరి మూడోది ఏంటండి? పూర్తి ధ్యానం. ఏంటండి మరి ధ్యానం అంటే? ఒక ధ్యాస, అంటే ఒక విఘాతము లేని నిరంతర ప్రవాహమే ధ్యానము. ఎటువంటి ఆలోచనకి తావు లేకుండా నిరంతరం కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలపై దృష్టి పెట్టి భగవంతుడి మీద కేంద్రీకరించి మన మనస్సంతా కూడా దేని మీద అయితే ప్రవాహంగా ఏర్పడుతుందో దానిని ధ్యానము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైతే మానవుడు ధ్యానం చేస్తున్నాడో అతనికి బాహ్య ఆలోచనలు కొద్దిగా తగ్గిపోతాయి, తదుపరి పూర్తిగా రాకుండా కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ధ్యానం అనేది కూడా మన మనిషి జీవితంలో చాలా మంచిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత అంశం ఏంటండి? శరణాగతి. శరణాగతి అంటే ఏంటి గురువు గారు? మనం భగవంతుని ఏ రకంగా శరణించాలి అనే ప్రశ్న అందరికీ మొదలుతుంది. సర్వధర్మాల్లోనూ కూడా స్వశక్తిపై ఆధారపడుతూ త్యజించాలన్నమాట. అంటే ఏ మతమైనా ఏ ధర్మమైనా సరే మన స్వశక్తిపై ఆధారపడాలి. అంటే మనల్నే నమ్ముకోవాలి. మనమే నమ్ముకోకపోతే భగవంతునిపై దృష్టి ఎలా సాధించగలం? పదే ఎదుటి వాళ్ళ మీద మనం దృష్టి ఏ రకంగా పెట్టగలం? అందుకే భగవంతుడు అంటూ ఉంటాడు, నన్ను శరణు వేడిన సర్వపాపముల నుండి విముక్తిని చేసి రక్షించెదరు అన్నాడు. భగవంతుడు ఏమన్నాడండి? ఎప్పుడూ కూడా సుఖాలలోనూ దుఃఖాలలోనూ కూడా సర్వ పాపం నుండి నిన్ను ఎవరైతే వేడుకుంటూ ఉంటాడో, పదే నన్ను ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో వాడిని ఖచ్చితంగా సర్వ పాపముల నుండి విముక్తుని చేసి నేను సదా రక్షిస్తాను అని చెప్పి సాక్షాత్తు భగవంతుడు మనకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూనే ఉన్నాడనమాట. భగవంతుని అంటే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా సర్వవ్యాపములు కూడా అంటే సర్వకార్యములు చేస్తాను అన్నట. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒకరోజు అర్జునుడితో చెప్తున్నాడు, ఏమని? నేను మానవ కోటికి వాగ్దానం ఇస్తున్నాను. వాగ్దానం అంటే ఏంటండి? ప్రతిజ్ఞ చేయిస్తున్నాను, మాట ఇస్తున్నాను. ఏమని? మానవుడు తనవారు అంటే తనకు తానుగా కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులనే కాకుండా తన కోరికల చుట్టూ పరిభ్రమించుతూ ఈ ప్రపంచం భగవంతుడితో నిండి ఉన్న విశ్వంగా ఎవరైతే గుర్తిస్తారో, నేను నా మానవుడు, నా తోటి వాళ్ళు, నా బంధువులు, నా చుట్టుపక్కల వాళ్ళు, ఇలాంటివి ఏవీ లేకుండా సర్వము ఆ భగవంతుడే అని ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్న భగవంతుని యొక్క నిండి ఉన్న విశ్వంగా అంటే ప్రపంచమంతటికీ కూడా ఆ భగవంతుడి విశ్వంగా ఉన్నాడు అని ఎవరైతే గుర్తిస్తాడో, తన జీవన సరళి నుండి స్వార్థాన్ని ఎవరైతే బహిష్కరిస్తాడో అతనే మానవ శరీరంలో ఒక దైవశక్తి ఇమిడి అతన్ని దేవాలయంతో పూజిస్తూ ఉంటారన్నమాట. మానవుడి యొక్క ముఖ వర్చస్సు చూసి చెప్పచ్చు అతనిలో దైవత్వం ఉందో రాక్షసత్వం ఉందో అన్నమాట. ఒక మానవుడి యొక్క కళ్ళను చూసి చెప్పచ్చు, ఒక మానవుడి యొక్క రూపాన్ని చూసి చెప్పచ్చు అతని యొక్క మనసులో దైవత్వం ఉందా రాక్షసత్వం ఉందా అని మనం చూసి చెప్పచ్చు అనమాట. అందుకే మానవ శరీరం కంటే మహత్తరమైన పుణ్యక్షేత్రం లేదు అని చెప్పేసి ఒకానొక సమయంలో మన స్వామి వివేకానంద గారు చెప్పారనమాట. ఏమన్నారంటే, మానవ శరీరం కంటే మహత్తరమైన పుణ్యక్షేత్రము ఈ ప్రపంచంలో లేదు. మానవుడి యొక్క శరీరమే అతి పుణ్యక్షేత్రము. కళ్ళు భగవంతుని చూడడం పుణ్యక్షేత్రం, శ్వాస భగవంతుని మీద దృష్టి పెట్టడం ఇదొక చరిత్ర అన్నమాట. అంటే ఈ దేహాన్ని తగిన శ్రద్ధతో కాపాడుకోవాలి. ప్రతిరోజు కూడా మన యొక్క శరీరాన్ని మనం నిత్యము కూడా కాపాడుకుంటూ ఉంటే లేనిపోని సుఖాలకు అలవాటు చేయకూడదు అనమాట. మన శరీరం కానీ సుఖానికి అలవాటు పడిందో ఇంకంతే, ఇంకా భగవంతుడు మనకి గుర్తురాడు. ఎప్పుడు ఆ సుఖ సంసారాలతోనే మునిగిపోయి ఉంటాం. లేనిపోని సుఖాలకు అలవాటు పడినా
అతిగా గారాబం చేసినా, అలాగని చెప్పేసి ఉపవాసము మొదలైన దీక్షలతో మళ్ళీ మన శరీరాన్ని హింసించకుండా ఒక మాధ్యమికంగా మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి. మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి కదా అని చెప్పేసి తక్కువగా ఆహారం తినడం, ఉపవాసాలు చేయడం, ఇంకా చాలా అన్నమాట. అంటే దీక్షతలు చేయడం, ఈ 41 రోజులు ఒక దీక్షతో ఉండిపోవడం, మన శరీరాన్ని మనమే హింసించుకోవడం, అలాంటివి కాకుండా అతిగా భుజించే వారికి, అలాగే పూర్తిగా తినని వారికి, అతిగా నిద్రించిన వారికి, అంటే ఎక్కువగా పడుకునే వారికి, అలాగని పడుకోకుండా ఇలాగ కాలక్షేపం చేస్తున్న వాళ్ళకి అది యోగం కాదండి. అది యోగం సిద్ధించదు. యోగము అంటే అదృష్టం అన్నమాట అండి. మనిషి సుఖంగా పడుకోవడం కూడా, కళ్ళ నిండా నిద్రపోవడం కూడా ఒక యోగమే. మనిషి తన ఆకలికి ఎంత ఆహారం అయితే కావాలో, అవసరమవుతుందో అంత ఆహారము కూడా తినడం కూడా ఒక కళే, ఒక అదృష్టమే, ఒక యోగమే. అయితే ఇక్కడ మన మనస్సు గురించి ఒకసారి చెప్పుకోవాలి. మానవుని మనసు చాలా చంచలమైనది. అందరికీ తెలిసి మనిషి యొక్క మనసు ఒక చోట స్థిరంగా ఉండదు. మానవుడి యొక్క ఆలోచనలు ఒక స్థిరంగా ఉండదు. అంటే ఒక చోట నించోలేడు, ఒక చోట కూర్చోలేడు, ఒక చోట వెళ్ళలేడు, ఒక చోట పడుకోలేడు. అంటే చాలా చంచలత్వం మన యొక్క మనసు. ఏ మానవుడి మనసు అన్నా అలాగే అనిపిస్తుంది. తిరుగుబోతు మనసుతో ఆధ్యాత్మిక పురోగతి పొందడం చాలా కష్టం. స్థిరంగా కూర్చోకుండా, 10 నిమిషాలు కూర్చోకుండా, ఆధ్యాత్మిక చింతతో గడపకుండా అలా తిరుగుతూ ఉంటారంటే అది యోగం ఎలా అవుతుందండి? అది అంటే ఆధ్యాత్మిక పురోగతి ఏ రకంగా సాధిస్తామండి? కాబట్టి ప్రశాంతమైన మనస్సును పొందడానికి నీతి నిజాయితీలతో కూడిన ప్రార్థన చాలా అవసరం. నీతి నిజాయితీ రెండు ఉండాలి మానవుడి యొక్క ప్రార్థన. అటువంటి గొప్ప జీవితం కూడా మానవుడికి చాలా చాలా అవసరం. ఆత్మను, మనస్సును, శరీరాన్ని, ప్రతి అణువును కూడా దైవ చింతనతో మనం పవిత్రం చేసుకోవాలి. ధ్యానం చేసే పద్ధతిని ఏ రకంగా ఉంటాయో నేను తదుపరి అంశంలో చెప్తాను. కూర్చుని కళ్ళు మూసుకుని భగవంతుని కలుచుకుంటూ ఆ యొక్క దీక్షామాలను తిప్పుకుంటూ ఉంటే జపం ఉంటుందా అండి? అది జపం అంటారా అని అడిగారు నేను కొంతమంది. కాదు, అసలు జపమే కాదు అది. అసలు జపం ఎలా చేయాలి, అందులో రకాలు ఏంటో అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా తెలుసుకుందాం అంటే, ఒక స్థలం ఉందండి, చక్కని స్థలం ఉంది. పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉన్న స్థలాన్ని ఇంట్లో కానీ మరెక్కడైనా కానీ ఎంచుకోవాలి. చక్కని స్థలాన్ని ఎంచుకోవాలండి, చక్కని ప్లేస్ని ఎంచుకోవాలి మనం. ఏంటి ఆ ప్లేసు? పరిశుభ్రంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, బయట ప్రపంచానికి దూరంగా ఉండాలి. మనం ఒక ప్రదేశంలో, ఒక స్థలంలో కూర్చున్నాము అంటే ఆ స్థలము ఎటువంటి స్థలం అంటే బయట ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాలన్నమాట. అంటే ఇంట్లో అన్నా ఎంచుకోవచ్చు, ప్రశాంతంగా మరొక చోటైనా సరే ఈ యొక్క స్థలాన్ని మనం ఎంచుకోవచ్చు అన్నమాట. నిత్యము ఒకే స్థలంలో ధ్యానము, జపం చేయటం మంచిది. అంటే ఒక స్థలానికి మనం అలవాటు పడిపోవాలి, ఒక ప్లేస్కి మన మనసు అలవాటు పడిపోవాలి. పదే పదే ప్లేస్ మార్చినా, చోటు మార్చినా, ధ్యానం చేసే స్థలాన్ని మార్చినా అది నిశ్శబ్దానికి, ఏకాంతానికి కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఒక సాధన చేశాము అంటే మొట్టమొదటిసారిగా నిశ్శబ్దం, రెండవది ఏకాంతం. ఈ రెండు ఉంటే మనం చక్కగా జపం చేసుకోవచ్చు. ఇంకా జపాన్ ఏ రకంగా చేయాలన్నది మనం తర్వాత అంశంతో, మన తర్వాత కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.